ఆతో అంతం, ఆతో ఆరంభం. రెండింటి రాశులు ఒక్కటే. రెండింటిలో సంబంధం కూడా చాలా గట్టిది ఒకవేళ మీరు శ్రద్ధగా చూస్తే. ఎలా? ఒక దాని ఆరంభం అయిందంటే ఖచ్చితంగా దాని అంతం కూడా ఉంటుంది. ఆరంభమే లేకుంటే అంతం కూడా ఉండదు. ఆరంభం అయితే దానికి అంతం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది ప్రకృతి యొక్క నియమం, దానిని మనం దాటలేం. ఇప్పుడు ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు మనుషులు ఏం ఆలోచిస్తారంటే అసలు ఈ అంతం తరువాత ఏం జరుగుతుందని. ఇప్పుడు దీనికి సమాధానం వారి దగ్గర లేదు. వారింకా ఏదైనా విషయాన్ని ఆలోచించాలి, ఏదైతే ఎక్కువ మహత్వపూర్ణమైనదో. మనుషులకి ఇది తెలియకపోతే మృత్యు తర్వాత ఏం జరుగుతుంది అని అప్పుడు తనకి ఈ విషయమైనా తెలిసుంటుంది. జన్మ నుంచి మృత్యు వరకున్న ఈ సమయం, దానిని మనం జీవితం అని అంటామని. అందులో మనం కర్మలు చేయొచ్చు. ఈ విషయం అయితే మనకందరికీ తెలుసు. అయితే అలా ఏ కర్మలు చేయాలంటే అంతం తర్వాత కూడా మన ప్రారంభం జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరి జన్మకు మృత్యు ఉంటుంది. ఇది సాధారణమైన విషయం. కానీ ఇతిహాసంలో ఈ రోజు కూడా ప్రపంచంలో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ మృత్యువుతో కాదు, బదులుగా తన జీవితకాలంలో తాను చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటితో తలుచుకుంటారు. ఆ కర్మల కారణంగా ఈ ప్రపంచంలో వారి పేరు వల్ల, వారి కర్మ వల్ల, వారి వ్యక్తిత్వం వల్ల కీర్తి, అమరం ఎప్పుడూ అమరంగానే ఉంటుంది. మీ దగ్గర అంత సమయం లేదు, ఎంతైతే మీ దగ్గర ఉందని అనిపిస్తుందో. అందుకే ఎంత త్వరగా అయితే అంత త్వరగా శ్రేష్టమైన కర్మలు చేయండి. ఎన్ని ఎక్కువగా చేయగలిగితే అన్ని శ్రేష్టమైన కర్మలు చేయండి. ఈ ప్రపంచంలో స్వయంగా అమరం కండి, అంతం తర్వాత కూడా. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.